అంటే ప్రజల నుంచి ఓటింగ్ తీసుకుంటున్నారా? లేదన్నా. ఆ! ఇప్పుడు ఒక అంటే చాలా బిజినెస్ అవార్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సంస్థలు ఏం చేస్తాయంటే మీరు ఓట్లేయించుకోండి, అట్లా ఓట్లేయించుకోండి అట్లా అనే ప్రాసెస్ అట్లాంటిది ఉంటది కాదన్న. కదా! ఆ! ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక డాక్టర్ ఉన్నాడు. అవును. అట్లా డాక్టర్‌లో ఒక 20 మంది నామినేషన్ చేసుకుంటారు. అవును. 100 మంది నామినేషన్ చేస్తారు. కరెక్ట్. అందులో టాప్ ఆఫ్ ది టాప్ డాక్టర్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. హ్మ్. ఫస్ట్ ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 10 మందిలో ఎవరెవరు ఇంకా మంచి వాళ్ళది ఏమేమి ఉన్నాయి, ఏం సర్జరీలు చేసిర్రు, ఎంత వాళ్ళ ఓకే. అచీవ్‌మెంట్స్ ఉన్నాయనేది అందులోకెళ్ళి ఒక ముగ్గురిని చేస్తారు. ఆ ముగ్గురికి వీళ్ళే ఐదుగురు కలిసి కూర్చొని డిసైడ్ చేసి అందులో టాప్ ఆఫ్ ది టాప్‌ని తీసి అవార్డ్ ఇస్తారు. అంటే క్రైటీరియా ఎలా ఉంటది? పాయింట్స్ ఉంటాయా? 1, 2, 3, 4 అట్లా? పాయింట్స్ ఉంటాయి. క్రైటీరియా. ఐదుగురు ఉంటారు కదన్న. అవును. అవును. సో, ఐదుగురు జ్యూరీ మెంబర్స్ ఒక్కొక్కరు 20, 20 పాయింట్లు హైయెస్ట్. అచ్చా! ఇప్పుడు ఒక జ్యూరీ మెంబర్ 5, ఒక జ్యూరీ మెంబర్ 10, ఒక జ్యూరీ మెంబర్ 20 ఇచ్చేసి అట్లా టోటల్‌లా ఎవరికి ఎక్కువొస్తాయో ఎవరికి వాళ్ళు ఎక్కువొస్తే అట్లా వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. ఓకే. అది. అంటే వీళ్ళకేమి ముఖాముఖి ఇంటర్వ్యూలు గాని ఉంటాయి. ఫోన్ ఇంటర్వ్యూలుంటాయి. ఓహ్! అచ్చా! ముఖాముఖి ఇంటర్వ్యూ అంటే యూఎస్ నుంచి అవును. కరెక్ట్. ఎక్కడెక్కడి నుంచో కరెక్ట్. అవును. వేస్తున్నారన్న. అవును. వేరే వేరే రాష్ట్రాల నుంచి అన్నిటి నుంచి వాళ్ళు ఓహ్! నామినేషన్స్ ఏస్తుర్రు. ఓకే. చేయలేము. ఫోన్ ఇంటర్వ్యూ ఉంటది. వండర్‌ఫుల్. సో, అయితే ఇది అంతర్జాతీయ వేదిక యెస్. కాబోతుంది. యెస్. యెస్. ఆ! ఆల్రెడీ చాలా మంది దుబాయ్, యూఎస్, యూకే, ఆఫ్రికా నుంచి కూడా మాకు నామినేషన్స్ వచ్చాయి. ఓహ్! ఓహ్! వండర్‌ఫుల్. అయితే నాకొక డౌట్ అన్న. వైశ్యుల కోసం ఆల్రెడీ చాలా మంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అవును. ఉన్నారు. మనకు తెలుసు. ఉన్నారు. ఉన్నారు గదా! మీరెందుకు ఇవ్వాలనుకున్నారు సడెన్‌గా? ఇప్పుడు ఛానెల్స్ మస్తున్నాయి. టీవీ అవును. ఛానెల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఆ! మీరే ఎందుకు మీ దగ్గరనే నేనెందుకు ఇంటర్వ్యూ ఇయ్యాలి? రైట్. ఇక దీనికి మా దగ్గర ఆన్సర్ లేదు. టీ తీసుకోండన్న. థాంక్ యూ. అయితే మీరు కొట్టిన దెబ్బకి టీ తాగాలనిపిస్తుంది. నేనొక వేరే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేశా. సో, బిఎస్ స్పెషల్ బిఎస్ఏ. హ్మ్. ఎన్ని ఛానెల్స్ ఉన్నా ఏదున్నా గూడా బిఎస్ స్పెషల్ బిఎస్ఏ. బట్ మేము అట్లా అంటే మా స్పెషాలిటీ ఇంకో ఏందంటే అన్న, ఇందాక చెప్పాను గదా! ఎవరైతే ఆణిముత్యాలున్నారో వాళ్ళని వెలికి తీయాలి. అట్లే ఇప్పుడు కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి గూడా అవును. అవార్డ్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించాలి. మా నెట్వర్కింగ్ ద్వారా, మాకున్న నెట్వర్క్ తోటి, మాకున్న బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ పరిచయాలతోటి వాళ్ళకి ఏ అవసరాలున్నాయి, ఇవాళ అవార్డ్ ఇచ్చేసాం తీసుకోండి మీరెళ్ళిపోండి అని గాదు. అవును. లైఫ్ లాంగ్ వాళ్ళతో టచ్‌లో ఉంటాం. వాళ్ళకి ఏ అవసరాలున్నా గూడా మేము తీరుస్తాం. వాళ్ళతోటి ఏదన్నా అవసరమైతే హెల్ప్ తీసుకుంటాము. వాళ్ళకేదన్నా కావాలన్నా హెల్ప్ చేస్తాము. వాళ్ళకి ఇప్పుడు ఎట్లయితే అవార్డొచ్చిందో అట్లాంటి వాళ్ళని తయారు చేయాలనే ఓహ్! సంకల్పంతోటున్నాము. సూపర్. సపోజ్ మీకొక అవార్డొచ్చింది. అవును. మీలాంటి వాళ్ళు ఒక 10 మందిని మీరు తయారు జేయాలి అని తయారు జెప్పేసి చేయాలి. చెప్తాం. ఓకే. మెంటార్‌షిప్ జేయాలయితే. యెస్. యెస్. వెరీ సో, గుడ్. ఆ! అట్లా మన ఏదో అవార్డ్ ఇచ్చాము, ఎళ్ళిపోండి ఇంకా అయిపోయింది. ఇంకా రామ్ రామ్ బాయ్ బాయ్ గాదు. అవును. వాళ్ళతోటి ఫాలో అప్‌లో ఉంటాం. వాళ్ళతోటి కంటిన్యూ టచ్‌లో ఉంటాం. యెస్. వాళ్ళు ఇంకో 10 మందికి అవార్డు తీసుకునే స్థాయికి తీసుకురావాలని మా కోరిక. అండ్ అట్లా మేము వాళ్ళని రైట్. రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకు హ్యాపీయే గదా అన్న. అవును. అవును. రైట్. అయితే ఈ ప్రశ్నను మళ్ళీ ఇంకోలాగా అడుగుతాను నేను. హ్మ్. ఇప్పుడు ఎంఎంఏని పెట్టడానికి మీకొక స్ఫూర్తుండే. యెస్. ఒక సంఘటన మిమ్మల్ని బలంగా అవును. ప్రేరేపించింది. రైట్? అట్లాగే ఈ యొక్క వైశ్య అచీవర్స్ అవార్డ్స్ వీఏఏ పెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఆ సంఘటన ఏమన్నా ఉందా? ఏంటసలు? లాస్ట్ 4 ఇయర్స్ బ్యాకే మీకు తెలుసు. అవును. 4 ఇయర్స్ బ్యాకే మనం అనుకున్నారు, అనుకున్నాము. ఆగారు. అవును. ఆగాము. అవును. వేరే వేరే కారణాల వల్ల ఆగాము. ఇప్పుడు ఇంకా ఆ కారణాలు అవి ఇవన్నీ బ్రేక్ చేసేసుకొని ఓకే. ఇంకా స్టార్ట్ చేశాం. అవన్నీ కొన్ని పర్సనల్ ఉంటాయి యాహ్! చెప్పలేము. ఓకే. రైట్. రైట్. అంటే పర్సనల్ ఉంటాయి ఏదైనా చెప్పలేము. ఆశయం ఉందా? ఆశయంతో స్టార్ట్ చేసారా? అంతే ఆశయమే అన్న. ఆ! సీ నేను చాలా చిన్న స్థాయి అంటే అసలు ఐ నో. ఐ నో. ఐ నో. యెస్. మొత్తం మైనస్ నుంచి మనం అవును. ఇయాల ఈ స్థాయికొచ్చాము. కరెక్ట్. అట్లాంటి వాళ్ళని కొంచెం మన స్థాయికి తేవాలి. అందరూ బాగుపడాలి. సో, హ్మ్. అందరిని ఈ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతోటే. ఓకే. అది. సో, అందరూ అవార్డ్స్ ఇస్తున్నారని మనం అనుకున్నాం గదా! అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు మీరిస్తున్నారు. మీ యూఎస్‌పీ ఏంటి? మీ యూనిక్‌నెస్ వీఏఏ అవార్డ్స్‌లోని ప్రత్యేకతలేంటి? అదే అన్న ఇప్పుడు జెప్పాను గదా! ఆ! మనం అవార్డ్ ఇచ్చేసి వాళ్ళని పక్కకు పెట్టేసుడు. ఆ! ఇంక అయిపోయింది నువ్వు అవార్డ్ తీసుకో, నువ్వు షీల్డ్ తీసుకో, మీ ఇంట్లో షోకేస్‌లో అవును. పెట్టుకో గాదు. ఆ! మేము వాళ్ళతోటి ఫాలో అప్‌లో ఉంటాం. అట్లాంటి ఎవరైతే అవార్డ్ తీసుకున్నారో అట్లాంటి వాళ్ళని కనీసం మీరు ఇంకో 10, 20 మందినన్నా తయారు జేయాలి. ఓకే. ఒక సీఏ ఉన్నాడు. అవును. సీఏకు బెస్ట్ సీఏ వచ్చింది. అవును. సీఏ గారికి చెప్తాం. అయ్యా మీరు మన దాంట్లో మన వయస్సులో చాలామంది అవును. అంటే సీఏ చేయాలని ఉంటది గానీ చేయలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళకి గూడా అవార్డులు తెచ్చుకునే స్థాయికి తీసుకురండి అని జెప్పేసి ఓకే. వాళ్ళని రిక్వెస్ట్ జేస్తాం. వాళ్ళకేదన్నా అవసరమైనా గూడా మేము హెల్ప్ జేస్తాము. వాళ్ళ నుంచి ఏ హెల్ప్ గావాలన్నా గూడా సమాజానికి ఏ హెల్ప్ గావాలన్నా గూడా తీసుకుంటాం. ఓకే. అట్లా. సో, ఈ సంవత్సరం ఎంపిక చేసుకోబోయే అవార్డీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళను ఎంపిక చేయడంలో ఏమన్నా స్పెషల్ క్రైటీరియా ఉందా?
స్పెషల్ క్రైటీరియా అంటే అర్థం అంటే కాలేదు. లైక్ ఇప్పుడు పలానా వాళ్ళని చేయాలి అని ఇప్పుడు కొన్ని రంగాలు తీసుకున్నారు కదా! 18 కేటగిరీలు. అవే తీసుకోవడం వెనక ఏమన్నా రీజన్ ఉందా? అంటే 18 రంగాలు చాలా ఉన్నాయన్న. అదే 18 చాలా రంగాలు ఆ! రంగాలున్నాయి గదా! ఒక 18 స్పెసిఫిక్‌గా రంగాలు కొన్ని తీసుకున్నాము. ఓకే. మళ్ళీ ఫ్యూచర్‌లో పెంచుతామేమో చూద్దాం. ఓకే. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి ఒక 18 కేటగరీస్ తీసుకున్నాం. ఓకే. అది. రైట్. ఎప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా కూడా కొందరిలో అసంతృప్తి ఉంటది. 100% మా కొందరిలో మా ఏంది చాలా మంది చాలా ఉంటారు. మందిలో ఉంటది. మాకు రాలేదు, మాకు ఇవ్వలేదు, దీని వెనకాల ఏదో జరిగింది 100% దాంట్లో అనేది డౌట్ లేదు. ఉంటది. దీన్ని మీరెలా రెక్టిఫై చేస్తారు? రెక్టిఫై ఏం లేదన్న ఇంకా ఇప్పుడు మన ఇంట్లో నలుగురుంటేనే ఒకరికి ఒక కూర నస్తది. ఇంకొకరికి ఒక అవును. కూర నస్తది. అందరిని మనం సాటిస్ఫై చేయలేము. దాంట్లో డౌటే లేదు. అవును. మాకు జ్యూరీయే వేదం. వాళ్ళు చెప్పిందే మా జడ్జిలు చెప్పిందే వేదం. హ్మ్. హ్మ్. వాళ్ళు చెప్పిన వాళ్ళకే అవార్డులు ఇస్తాము. సో, ఓకే. మేమేం చేయలేము దాంట్లో ఇగ. నాకు ఓకే. అవార్డ్ రాలేదు. వ్యక్తిగత రిలేషన్ వేరు. ఇక్కడ రిలేషన్ వేరు. ఓకే. వ్యక్తిగతంగా మనకు ఆయనకు ఎన్నో లావాదేవీలు ఉండొచ్చు. ఏదో రకంగా వాళ్ళు మన ఆప్తులు కావచ్చు. ఏదో రకంగా ఉండొచ్చు. కానీ ఈ అవార్డు సంగతికొచ్చేసరికి ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకే ఇస్తాం అంతే. సో, 'రాజుగారి' అవార్డ్స్ అనగానే చాలా మందిలో కొంత ఉంటది. మన పాత మిత్రులు ఉంటారు కదా! వాళ్ళందరూ కావాలనే చేసాడు, ఇలా చేసాడు, అలా చేసాడు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు గదా! సో, ఇలాంటి వాళ్ళ కోసం ఇగో ఇది నేను ఇవిస్తున్న అవార్డ్స్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఇస్తున్నాము. ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు అని చెప్పడానికి ఏమన్నా 1, 2 పాయింట్స్ ఉన్నాయా? అదే డే 1 నుంచి అదే చెప్తున్నామన్న. నేను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాము. ఆల్రెడీ మొన్న అవార్డ్స్ ఈ కర్టెన్ రైజర్‌లో చెప్పాము. అంతకుముందు పేపర్ ప్రకటనలో ఇచ్చాము. ఓకే. టీవీల్లో చెప్పాము. అన్ని చోట్ల మేము చెప్తున్నాం. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చెప్తున్నాము. ఆ! ఇది ప్యూర్‌లీ జ్యూరీ బేస్డ్ అవార్డ్సే. వారు చెప్పిందే వేదము. ఓకే. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తాము. మీరు నామినేషన్ చేసుకోండి. హ్మ్. మీకు మీకు అర్హులైతే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు గదా! ఓకే. ఎవరికో ఒకరికైతే అవార్డ్ ఇయ్యాలి గదా! అవును. సో, 100% ఖచ్చితంగా అవును. వాళ్ళు చెప్పిన వాళ్ళకు వాళ్ళు ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళకి ఇస్తామన్న అట్లా. ఓకే. ఓకే. రైట్. సో, అవార్డ్స్ ఫంక్షన్‌తో ఇంకా దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది అవార్డ్స్ ఫంక్షన్? తప్పకుండా తీసుకెళ్తామన్న. మా ఆ! కమిటీ మెంబర్స్ అంటే మా డైరెక్టర్స్ నీకు తెలుసే గదన్న! అయినా నేనేదన్నా అవును. ఒక కార్యక్రమం అనుకుంటే నాకు అసలు క్షణాల్లో నాకు అవును. ఒక టీమ్ ఏర్పడిపోతది. అది మీ అందరికి అవును. తెలిసిందే. అవును. ఇట్లే ఇది గూడా వితిన్ 24 అవర్స్‌లో ఒక టీమ్ ఏర్పడ్డదన్న. నేను ఒక 9 మెంబర్స్ అనుకున్నా. 9 మెంబర్స్ 9 మినిట్స్‌లో అయిపోయారు. అవును. రియల్లీ థాంక్స్ టు ఆల్ అవర్ డైరెక్టర్స్ మేడా నరేష్, నీలిమ, డాక్టర్ కళ్యాణి అండ్ రవికుమార్, సతీష్, సతీష్, అరుణ్, సంతోష్ అండ్ డాక్టర్ జగన్. డాక్టర్ ఆ! జగన్. ఆ! డాక్టర్ జగన్ జగన్. ఉన్నాడు. ఓకే. సో, ఇట్లా అందరూ చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. సో, ఇంకా అంటే కమిటీలోకి రావడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తుర్రు గానీ, ఇంకా మేమే ఓకే. ఒక ఆపేసారు. 9 మెంబర్స్ తోటి ఆపేసాం. ఓకే. రైట్. మే 27న యెస్. ఎవరెవరు రాబోతున్నారు? దిగ్గజాలు రాబోతున్నారు అంటున్నారు గదా! దిగ్గజాలు మా కమ్యూనిటీలో ఉన్న అతిరథ మహారథులందరూ వస్తున్నారు. హ్మ్. ఇంకా కొందరు వేరే వేరే కమ్యూనిటీ సెలబ్రిటీస్ అట్లాంటి వాళ్ళు గూడా వస్తారు. ఓకే. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇప్పుడే అది రివీల్ చేయడం కరెక్ట్ కాదు. రైట్. వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని, వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు మీ మీడియా ద్వారానే నేను రివీల్ చేస్తాను.